నమస్తే. ఎన్నో విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. భవిష్యత్తుకు సంబంధించి చాలా చక్కటి వివరణ, చాలా వరకు నిజమవుతుంది. తన దివ్య దృష్టి ద్వారా మనకి ఎన్నో విషయాలు గతంలో గూడా వివరించి ఉన్నారు పివి రెడ్డి సార్. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎలక్షన్స్ ఆల్రెడీ నగారా మోగింది. నోటిఫికేషన్స్ గూడా విడుదలవ్వటం, ఎవరు అభ్యర్థులు అనేది కూడా ఖరారైపోవటం. 25 పార్లమెంటు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకి పోటీ జరగబోతోంది ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అని వివరిస్తూనే, ఏ పార్టీ మెజారిటీ గెలుస్తుంది? కూటమి గెలుస్తుందా? లేదా జగన్ ఒంటరిగా వచ్చినా మళ్ళీ తనే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతున్నారా? ఏం జరగబోతోంది ఏపీలో? ఈ విషయాల గురించి వివరించడానికి నాతో పాటు పివి రెడ్డి సార్ ఉన్నారు. సార్‌ని అడిగి మిగిలిన వివరాలు కనుక్కుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు సార్ ఏమో రావచ్చు, చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశం ఉండొచ్చు అనే మాటలు మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే జనసేనతో పాటుగా ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. కూటమి బలం పెరిగింది. కానీ అదే స్థాయిలో ఎంత బలం పెరిగినా మేము అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ముందుకొస్తామన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. 100% మళ్ళీ జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారు అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు గెలుస్తారంటారు? మీరేం చెప్తారు? నేను ప్రేక్షకులకు నమస్కరించి, పొలిటికల్ లీడర్స్‌కి, కార్యకర్తలకు నమస్కరించి చెప్తున్నా మేడం. భగవంతుడు ఉన్నాడు అన్న కోణంలో ఆలోచన చేస్తే, ఈ అనంత విశ్వంలో పొలిటికల్ జీవిత చరిత్ర ప్రతిది కూడా ఏదైనా ఆ దైవ సంకల్పితం లేనిది ఏది కూడా అమలు కాదు యాక్చువల్‌గా. ఇప్పుడు మనకు జగన్ గారు యాక్చువల్‌గా చెప్పాలంటే అనేక కూటమిలు ఏకమైన జగన్ గారు దైవానుగ్రహం కలిగిన వ్యక్తి. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చాలా గతంలో చెప్పాను నేను అవతార పురుషుడని. అవును. సో పాలకపక్షం ప్రతిపక్షం అంతా దైవానుగ్రహం మేడం. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇందులో సంపూర్ణంగా జగన్ గారు ఏకంగా ఒకరు ఇండివిజువల్‌గా ఒకటే కొట్లాడుతున్నాడు. సో అనేక కూటములు వేరే ఇతర పార్టీలు ఏకమై కూడా జగన్ గారి పోరాటానికి ఆ దైవానుగ్రహం గనుక ఉంటే గెలుపోవటంలు అనేది మనం ఈసారి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా గత చరిత్రలో లేని రిజల్ట్ రాబోతుంది. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఎంపీ ఎలక్షన్‌లకు పోతే 100% అది మనము బీజేపీ 100% అది మనం గెలవబోతుంది. చరిత్రలో రికార్డు సాధించబోతుంది బీజేపీ. ఓకే. మనము రాష్ట్ర ఎలక్షన్స్‌కి వచ్చేటాళ్లకు సో ఈసారి దైవానుగ్రహం కలిగిన వ్యక్తులు ఇద్దరు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు. అవును. సో సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి నా దివ్యదృష్టి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జగన్ గారికి యాక్చువల్‌గా చెప్పాలంటే ఆయనకు సుదీర్ఘ రాజకీయ యోగం ఉంది, చిన్న ఏజ్. ఇటు మనము ఏజ్ వైజ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి కొడుకు సమానులు. కొడుకుతో సమానము. యాక్చువల్‌గా ఏంటంటే ఈ పొలిటికల్ జీవిత చరిత్ర ఏదైనా కూడా దైవానుగ్రహంతోనే వాళ్ళు వస్తా అంటారు, పోరాటం చేస్తా అంటారు, పార్టీ పెడతా అంటారు. యాక్చువల్‌గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది చివరి ఎలక్షన్స్‌గా నేను భావిస్తున్నా. యాక్చువల్‌గా ఆయన ఏజ్ని బట్టి, ఆయన దైవ సంకల్పంతో చివరిసారి ఒకసారి ఆయన ప్రజా జీవితంలో పాలకునిగా కొనసాగుతాడని నేను గతంలో చెప్పాను. సో ఇప్పుడు దైవానుగ్రహం సంపూర్ణంగా ఇటు జగన్ గారికి ఎంత అవుతుందో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే ఉంది నా దృష్టితో. యాక్చువల్‌గా అతి స్వల్ప మెజార్టీతో మనం పెద్ద మేజర్గా బాగా ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై పోరాటానికి వీళ్ళు అనేక వర్గాలు మొత్తం ఇతర పార్టీలు కూటమిలు ఏకమై పోటీ చేస్తున్నాయి కదా. యాక్చువల్‌గా చెప్పాలంటే అడవిలో సింహం ఈక్వల్ అన్ని జంతువులు అనొచ్చు. అడవిలో సింహం జగన్ గారు, ఇతర అనేక జంతువులు ఈ కూటములు. ఉదాహరణ చెప్తున్నా నేను.
ఉమ్, సో దైవ సంకల్ప బలం గనక ఉంటే కూటములు గెలవచ్చు ఉమ్. ఈసారి అతి అదే స్వల్ప ఇంకా మెజార్టీతో. అన్ని జంతువులు కలిస్తే సింహం మీద దాడి చేయొచ్చు అనమాట. ఇప్పుడు అది మీరు అది చెప్పిన కూడా దాని ప్రకారంగా. ఇది ఇండివిజువల్ గా నేను చెప్తున్నా, దట్టమైన ఫారెస్ట్ అడవిలో ఉమ్, సింహం లాంటి వ్యక్తి జగన్ గారు. ఉమ్, ఈ కూటమిలు ఎట్లా అంటే అనేక ఇతర జంతువులు లాంటి వాళ్ళు. ఉమ్, ఇది దైవ సంకల్ప బలం ఉంటేనే గెలుపోవటంలో అనేది సహజం. ఉమ్. సో ఈసారి అతి స్వల్ప మెజార్టీతో కూటమి గెలుస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా మరి జగన్ గారు సింహం గారు ఓడిపోవడం అనేది మరి ఎలా అది తీసుకోవాలంటారు? దైవ సంకల్ప బలంపై ఆధారపడి ఉంది. ఉమ్, సో జగన్ గారికి ఆ, చాలా సుదీర్ఘ భవిష్యత్తు ఉంది. ఉమ్, సో సృష్టి కాలచక్రంలో ప్రతిపక్షం పాలకపక్షం అనేది సంపూర్ణంగా భగవంతుని అనుగ్రహమే. ఉమ్, ఉమ్. భగవంతుని దృష్టిలో, మానవుని దృష్టిలో ఎవరికి వారే గొప్ప. రైట్. సో నేను భగవంతుని దృష్టిలో చెప్తున్నా, ఈయన చివరి ఎలక్షన్స్ కాబట్టి లాస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం భగవంతుడు ఇస్తాడని నేను భావిస్తున్నాను. ఓకే. సో అదండి విషయం. మొత్తానికి అంటే పోటాపోటీగా జరగబోతోంది పివి రెడ్డి సార్ చెప్పిన మాటల్ని బట్టి. ఈ పోటీలో ఎవరైనా గెలవచ్చు, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే ఎక్కువ బలం ఎవరికి ఉంటుందో వాళ్ళ సైడ్ కాస్త మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సింహం మీద మిగిలిన జంతువుల పోటీ అన్నట్టుగా చెప్తున్నారు ఒక మాటలో. చూద్దాం, ఎలక్షన్స్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, జగన్ గారి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, మొత్తానికి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ విషయాలన్నీ తెలవాలి అంటే ఒక 1 month ఆగితే అన్ని తేట తెల్లం అయిపోతాయి. మనం ఖచ్చితంగా మళ్ళీ పివి రెడ్డి సార్తో మళ్ళీ దానికి సంబంధించిన టాపిక్తో ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను. ఏమిటి సార్ మరి మీరు ఇలా చెప్పారు, ఇలా జరిగిందని, లేదా మీరు చెప్పినట్టే జరిగింది, ఎలా సాధ్యమైంది, ఎలా చెప్పగలిగారు అని, ఈ విషయాల మీద నేను తప్పకుండా మరో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.